పర్మిషన్ కావాలంటే పర్సంటేజీ ముట్టాలి. వెలుగులో వచ్చింది వార్త. వెంచర్ వేయాలన్నా బిల్డింగ్ కట్టాలన్నా లక్షల్లో లంచాలు. అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల దాకా తప్పని చదివింపులు. పంచాయతీల దగ్గర నుంచి టౌన్లు కార్పొరేషన్ల దాకా ఇదే తీరు. జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అయితే కోట్లల్లో మామూళ్ళు. అనుమతుల నుంచి అమ్మకాల వరకు కొనసాగుతున్న దోపిడీ. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విక్రయాలు కొనుగోళ్లపైన ఎఫెక్ట్. అడ్డుకోకపోతే రియల్ ఎస్టేట్ రంగం మరింత కుదేలు. చాలా అద్భుతమైన వార్త ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు హెచ్ఎండిఏలో ఎవరు వసూలు చేస్తున్నారు? వీళ్ళే చెప్పాలి, మరి కాంగ్రెస్ వాళ్ళే. ఇంతకుముందు ఎవరైతే కేటీఆర్ బ్యాచ్ ఇట్లా వసూలు చేసిందో ఇప్పుడు అదే బ్యాచ్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు. హూ ఈజ్ ఏవి రెడ్డి, హూ ఈజ్ ఉదయ్ సిన్హా, తిరుపతి రెడ్డి దగ్గర ఉన్న హూ ఈజ్ దేవలా నాయక్, ఇలాంటి ఎవరు? గతంలో కేటీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? హెచ్ఎండిఏ పర్మిషన్కి వెళ్తే ఎస్ఎఫ్టీ కింద డిసైడ్ చేసి కమిషన్స్ వసూలు చేసేది, డిమాండ్ ముందు పెట్టేది ఇగో ఈ మనుషులే, ఈ పెద్ద మనుషులే. ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్ తిరుపతి రెడ్డి ఇంటికి పోవాల్సిందే. ఫైలు మా ఉన్నాడు చేసి పెడతాడు, అయితే అవుతుంది లేకపోతే లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా కుదరదని 75-25 అదంతా ఇచ్చేసి మేము తీసుకుంటాం, ఇక పలానా ఇంత అమౌంట్ కథం. జరుగుతున్న దందా ఇది. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతున్నది. మళ్ళీ అధికారంలో ఉంటామో ఉండమో ఇప్పుడే సంపాదించుకోవాలి. చివరికి ఏడిదాకా వచ్చింది పరిస్థితి అంటే రేవంత్ రెడ్డిని కూడా గాలికి వదిలేసి వీళ్ళంతా. రేవంత్ రెడ్డి కోసం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళంతా, రేవంత్ టీం అని చెప్పుకునే వాళ్ళంతా కూడా వాళ్ళ వ్యాపారాల్లో మునిగిపోయి రేవంత్ రెడ్డిని కూడా గాలికి వదిలేసినారు. మరి ఇది అర్థమవుతుందా రేవంత్ రెడ్డికి? అర్థమవుతుందా? కనీసం మీకు దగ్గరగా ఉన్న మీ కుటుంబ సభ్యులైనా మీకోసం ఇవాళ పనిచేస్తున్నారా? లేదు వాళ్ళ సొంత వ్యాపారాల కోసం పనిచేస్తున్నారా? మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది వాస్తవమా కాదా మీరు చెప్పండి. తిరుపతి రెడ్డి ఇంటి దగ్గరికి పోదాం. ఎంత నెట్వర్క్, ఎన్ని కార్లు, ఎంత కథ, ఎంతమంది జనాలు, ఎన్ని డాక్యుమెంట్స్, ఎన్ని వస్తున్నాయి అక్కడికి? రాష్ట్రంలో ఎక్కడైనా ఒక వెంచర్ వేయాలన్నా, ఒక అపార్ట్మెంట్ కట్టాలి అన్నా రియల్టర్లు, బిల్డర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి మొదలుకొని మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారుల వరకు, స్థానిక కార్పొరేటర్లు, సర్పంచ్లు మొదలుకొని ఎమ్మెల్యేలు, చివరికి మంత్రుల అనుచరుల వరకు ఎవరికి ముట్టాల్సిన పర్సంటేజీలు వారికి ముడితేనే తప్ప పర్మిషన్లు చేతికి రావట్లేదు. పేరుకు టీజీ, బీపాస్ లాంటి ఆన్లైన్ వ్యవస్థలు వచ్చినా గ్రౌండ్ లెవెల్లో అధికారుల ఆకలి తీరట్లేదు. చివరికి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా 4-5 దశల్లో చదివింపులు తప్పట్లేదు. వెంచర్ లేఅవుట్ అనుమతుల నుంచి బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందే వరకు అడుగడుగునా లంచావతారులు జలగల్లా పట్టి పీడిస్తున్నారు. భూమి విలువ ఎక్కువగా ఉన్న జిహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికారులు, లీడర్ల డిమాండ్లు కోట్లకు చేరుతున్నాయి. ముఖ్యంగా 4 అంతస్తుల నుంచి 10-15 అంతస్తుల వరకు నిర్మించే మధ్య తరహా బిల్డర్లు అధికారుల తీరుతో విలవిల్లాడిపోతున్నారు. వీళ్ళంతా పాపం ఈ రకమైన బిల్డర్లంతా చిన్న బిల్డర్లు ఉంటారు. వాళ్ళకు ఒక 4 రూపాయలు వస్తే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్కి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు, మొత్తం కబ్జాలు చేస్తారు. వాడు 100 ఇవ్వమంటే 500 కూడా ఇస్తాడు. వానికేం ఇబ్బంది లేదు. జెన్యూన్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతున్నది. బిల్డర్లకి ముఖ్యంగా ఎవడు చేస్తున్నాడు? గవర్నమెంట్లో ఉన్నోడే చేస్తున్నాడు. ఇప్పుడు హెచ్ఎండిఏకి పోతే ఇప్పుడు ఆ బిల్డర్లు చెప్తారు చాలామంది, వాళ్ళని అడిగితే ఎవరున్నారు అక్కడ, ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందని. మొత్తం ఈ హెచ్ఎండిఏలో వ్యవహారాలు మొత్తం చూసేది ఏవి రెడ్డి ఇంటికి పోతే కేటీఆర్ ఫోటో ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఇది పరిస్థితి తెలంగాణలో. దీంట్లో బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళకు పోవాల్సిన వాటా వాళ్ళకి పోతుంది. సింపుల్. వాళ్ళ పనులు చకచక అయిపోతాయి. కాంగ్రెస్ వాళ్ళ పనులు కూడా కావు ఇంకా. ఈ అక్రమ వసూళ్ల దందా వల్ల భూముల క్రయ విక్రయాలపైన తీవ్ర ప్రభావం పడుతున్నదని, ఫలితంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కునారిల్లుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ అండదండలు ఉన్నవారు, భారీ ప్రాజెక్టులు ఏదోలా మేనేజ్ చేసుకుంటున్న మధ్య తరహా బిల్డర్లే ఎక్కువగా నష్టపోతున్నారు. పంచాయతీ మొదలుకొని సెక్రటేరియట్ దాకా రాష్ట్రంలో కొత్తగా వెంచర్ వేయాలంటే అది అగ్ని పరీక్షే. గ్రామ పంచాయతీ పరిధిలో లేఅవుట్ వేయాలంటే సర్పంచ్ నుంచి స్థానిక ఎమ్మెల్యే దాకా డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారు. ప్లానింగ్ నిబంధనల ప్రకారం రోడ్లు, ఓపెన్ స్పేస్ వదిలినా ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి ఫైళ్లు పెండింగ్లో పెడుతున్నారు. పంచాయతీ లేఅవుట్ అయితే
ఎకరాల లెక్కన అక్కడి సెక్రటరీలు, సర్పంచ్లు, పొలిటికల్ లీడర్లు, పట్టణాల్లో అయితే గజాల లెక్కన మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. కేవలం అధికారులే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నేరుగా బిల్డర్లను బెదిరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పర్మిషన్లు ఇవ్వడానికి ఒక రేటు, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాక తనిఖీల పేరుతో మరో రేటు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు తోడైతే బిల్డర్లు అడిగినంత ఇచ్చుకోక తప్పట్లే. ఫలితంగా సామాన్య కొనుగోలుదారుడిపైన అదనపు భారం పడి రియల్ ఎస్టేట్ రంగంలో కృత్రిమ ధరల పెరుగుదలకు దారితీస్తున్నది. ప్రైమ్ ఏరియాల్లో అయితే కోట్ల రూపాయల దందా నడుస్తున్నది. హైదరాబాద్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్తో పాటు శివారు ఏరియాలైన కోకాపేట్, తెల్లాపూర్, నార్సింగ్ వంటి ప్రైమ్ ఏరియాల్లో పర్సంటేజీల స్థాయి ఊహకు కూడా అందట్లే. ఇక్కడ ఒక్కో అపార్ట్మెంట్ ప్రాజెక్టు విలువ 100 కోట్లు ఉండడంతో అధికారుల వాటాలు కూడా కోట్లలో ఉంటున్నాయి. స్కై స్క్రాపర్ బిల్డింగ్లకు అనుమతులు రావాలంటే సెక్రటేరియట్ స్థాయిలోని పెద్దలకు భారీగా ముడుపులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే ఆరోపణలున్నాయి. పర్యావరణ అనుమతులు, జీవో 111 వంటి నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కార్పొరేట్ సంస్థలు కోట్లు గుమ్మరిస్తున్నాయి. ఈ ప్రక్రియలో చిన్న మధ్య తరహా బిల్డర్లు నలిగిపోతున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారికే అనుమతులు సులభంగా రావడం, సామాన్య వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా చిన్న చిన్న బిల్డర్లే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దోంది ఏముంది, వాడు 5 ఎకరాల్లో ఇంకా 5 ఎకరాలు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటాడు. ఇగో సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఒక మున్సిపాలిటీలో 10 ఎకరాల్లో వెంచర్ వేయాలని భావించిన ఒక డెవలపర్ అన్ని పత్రాలతో అనుమతి కోరిండు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు 2 కోట్లు అడిగారు. అంత ఇచ్చుకోలేమని మొరపెట్టుకోవడంతో ఫైల్లో ఏదో ఒక తప్పు ఉందని సాకు చూపించి 6 నెలల పాటు తిప్పించుకున్నారు. దీనికి తోడు స్థానిక అధికార పార్టీ నాయకుడు అనుచరులు రంగప్రవేశం చేసి మా సారుకు 10 ప్లాట్లు రాసియాలే, లేదంటే ₹1 నగదియాలి అని హుకుం జారీ చేశారు. చివరకు చేసేదేమీ లేక బ్యాంకు నుంచి తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేక ఆ బిల్డర్ అడిగిన వారికి అడిగినంత ముట్ర చెప్పాల్సి వచ్చింది. అనుమతుల కోసం చేసిన ఖర్చే ప్రాజెక్టు ఖర్చులో 15% చేరిందని, దీంతో ప్లాట్ల ధరలు పెంచక తప్పలేదని సదరు బిల్డర్ వాపోతున్నాడు. ఇప్పుడు ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? కొన్న ఆ ప్రజల మీద పడుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక వెంచర్ వేసిన ఒక రియల్టర్ కథ. 10 ఎకరాల్లో లేఅవుట్ చేసినందుకు అనుమతుల కోసం అధికారులకు ఇచ్చుకున్నది కాకుండా ప్లాట్లు అమ్మే ప్రతిసారి స్థానిక లీడర్లకు కమిషన్ ఇవ్వాల్సి వస్తున్నది. ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ జరగాలంటే స్థానిక సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలని, లేదంటే డ్రైనేజీ, రోడ్ల సమస్యల పేరుతో పని ఆపేస్తామని బెదిరిస్తున్నట్టుగా వెల్లడైంది. చివరికి మంత్రుల అనుచరుల దాకా ఈ వాటాల గొలుసు విస్తరించి ఉండడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి. ఎంత ఘోరం అండి ఇది అసలు. ఇండ్ల నిర్మాణంలో కూడా మామూలే. ఇది చివరికి ఏమవుతుంది? కానీ అమ్మ ఈ పనే వదల నాకు నాయన వదిలేసి మనం అయినప్పుడే చేసుకుందాంలే అనుకునే వాళ్ళు చాలామంది. గిట్ల ఎగబడితే ఏ నుంచి తెచ్చిస్తారు మరి? కుక్కలు ఎగబడ్డట్టేనే.